ఈ వీడియోలో మనం ద్రవాభిసరణం అంటే ఆస్మోసిస్ అనే భావనను చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, మన దగ్గర ఒక పెద్ద పాత్ర నిండా నీళ్లున్నాయి. ఇప్పుడు ఆ పాత్రలో ఒకవైపు మాత్రమే కొద్దిగా ఉప్పు వేద్దాం. అప్పుడేమవుతుంది? ఆ ఉప్పు నెమ్మదిగా కరిగిపోయి నీళ్ళంతా సమానంగా కలిసిపోతుంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. ఆ పాత్ర మధ్యలో అడ్డుగా ఒక పొరను ఉంచుదాం. మనం ఇక్కడ మధ్యలో పెట్టిన పొర ఎలాంటిదంటే, ఉప్పు అణువులను ఒకవైపు నుండి మరొక వైపుకు అస్సలు వెళ్ళనివ్వదు. ఎందుకంటే ఆ పొరల్లో ఉండే రంధ్రాలు కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి. ఆ చిన్న రంధ్రాల గుండా పెద్దగా ఉండే ఉప్పు అణువులు దూరి వెళ్ళలేవు. కాబట్టి ఉప్పు అంతా ఒకవైపే ఆగిపోతుంది. కానీ ఆ రంధ్రాల గుండా నీటి అణువులు మాత్రం చాలా సులభంగా అటు ఇటు ప్రయాణించగలవు. ఇలా కేవలం నీటిని మాత్రమే తన గుండా ప్రయాణించే ఈ పొరనే మనం పాక్షిక పారగమ్య త్వచం అని పిలుస్తాం. అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. సరిగ్గా చెప్పాలంటే ఈ పాక్షిక పారగమ్య త్వచం అనేది ద్రావణి అణువులను అంటే సాల్వెంట్ అణువులను మన ఉదాహరణలోని నీటిని మాత్రమే తన గుండా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. కానీ ద్రావితం అణువులను అంటే ఉప్పును మాత్రం తన గుండా వెళ్ళనివ్వదు. ఇప్పుడు అసలు పాయింట్‌కి వద్దాం. మామూలుగా అయితే ప్రకృతి నియమం ప్రకారం ఏం జరగాలి? అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి అల్ప గాఢత ఉన్న ప్రాంతానికి ద్రావిత అణువులు ప్రయాణించాలి. ఈ ప్రక్రియనే మనం వ్యాపనం అంటే డిఫ్యూజన్ అంటాం. కానీ ఇక్కడ మనం మధ్యలో పాక్షిక పారగమ్య త్వచం అడ్డు పెట్టాం గదా! దానివల్ల ఉప్పు అణువులు అటువైపు వెళ్ళలేవు. మరి ద్రావిత అణువులు కదలలేనప్పుడు ఏమవుతుంది? కానీ ప్రకృతి ఎప్పుడూ కూడా రెండు వైపుల గాఢతను సమానం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ద్రావిత అణువులు వెళ్ళలేవు కాబట్టి గాఢతను సమానం చేయడానికి ప్రకృతి ఎంచుకున్న ఏకైక మార్గం ద్రావణి లేదా నీరు ప్రయాణించడం. అంటే ద్రావితం గాఢత తక్కువగా ఉన్న వైపు నుండి ద్రావితం గాఢత ఎక్కువ వైపు ఉన్న నీటి అణువులు ప్రయాణించడం మొదలుపెడతాయి. ఇలా అల్ప గాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణంలోకి నీరు ప్రయాణించే ఈ ప్రత్యేకమైన కదలికనే మనం ద్రవాభిసరణం అంటాము. ఒకసారి స్పష్టంగా దీని నిర్వచనం చూద్దాం. పాక్షిక పారగమ్య త్వచం ద్వారా అల్ప గాఢత గల ద్రావణం నుండి అధిక గాఢత గల ద్రావణంలోకి నీరు ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అంటారు. ఒకవేళ ఆ పొర లేకపోతే నీరు వెళ్ళాల్సిన పనే లేదు. నేరుగా ఉప్పు అణువులే వ్యాపనం చెందేవి. సజీవ కణాల్లోకి నీరు లోపలికి ప్రవేశించడాన్ని అంతర ద్రవాభిసరణం అని, బయటికి వెళ్ళడాన్ని బాహ్య ద్రవాభిసరణం అని అంటాం. కణాల మనుగడకు ఇది చాలా అవసరం. దీని గురించి మరింత లోతుగా తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.